ఎస్ గో హెడ్. 3 రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా. వాట్ ఇస్ సింప్లిసిటీ, వాట్ ఇస్ చెప్పులేసి అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద చూశారు కదా. ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తమను తాము దైవాంశ సంభూతులుగా భావించుకుంటున్నారు. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బూతుల నాయకుడిగా పేరు పడిన మాజీ మంత్రి కొడాలి నాని ఏకంగా ఓ మహిళా వాలంటీర్ తో కాళ్లు కడిగించుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా, ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావ దారిద్ర్యం. గుడివాడలో మహిళతో కాళ్లపై కొడాలి నాని పాలు పోయించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ముఖానికి ముసుగేసుకుని మరీ మహిళా వాలంటీర్ కొడాలి కాళ్లు కడిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మీ బతుకులు చెడా, ఇవో బతుకులా. సార్ కాఫీ పట్టరా. నా కూతురికి 10th క్లాస్ అయితే డబ్బు నా చేతులు అమ్మఒడి అని చెప్పి వచ్చింది, అమ్మఒడి అని చెప్పి వచ్చింది. ఇచ్చాను, చదివించుకున్నా. ఇప్పుడు ఇంజనీర్ చదివింది, ఇప్పుడు ఇంజనీర్ చదివింది, ఇప్పుడు ఇంజనీర్ చదివింది, ఇప్పుడు ఇంజనీర్ చదివింది. సార్ కాఫీ. ఇంజనీర్ చదివింది, బాగా అయిపోయింది, బాగా చదువు కాన్సన్ట్రేట్. సార్ కాఫీ. కాఫీ వచ్చే లోపలే అమ్మాయి 10th క్లాస్ లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు మీ అమ్మాయి. మా రాజకీయం అంతే. చదివేసింది, జాబ్లు చేస్తుంది, 50 చేస్తుంది, సంపాదించుకోవడం హ్యాపీగా. అదే మ్యాజిక్. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. అమ్మఒడి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? అసలు అమ్మఒడి పథకం పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నైస్ క్వశ్చన్. అనవసరంగా ఆయన వచ్చిన తర్వాత పెట్టారు, నాకు ఐడియా లేదు. సార్ ఏంటి సార్ అది? ఆయన వచ్చిన తర్వాత పెట్టారు, నాకు ఐడియా లేదు. ఆయన వచ్చిన తర్వాత పెట్టారు, నాకు ఐడియా లేదు. ఆయన వచ్చిన తర్వాత పెట్టారు, నాకు ఐడియా లేదు. గుడ్ ఫ్యాంటాస్టిక్. నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం. గెటప్ అదిరింది. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిల్చోబోతా ఉన్నాడు. అడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. ఈ మొత్తం చెంచల్ కూడా జైల్లా బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా, 2008 బ్యాచ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వీలైతే జగన్ అన్న ఓడించాలి, వైఎస్ఆర్సీపీ రాకూడదు. వీలైతే జగన్ అన్న ఓడించాలి, వైఎస్ఆర్సీపీ రాకూడదు. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. అవినాష్ రెడ్డి ఓడిపోవాలి, అది ఖచ్చితంగా జరగాలి. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. మళ్ళీ వస్తే చూడొచ్చు కదా మీరు. చూడండి బాబు, పోతాను, పైకి పోతాను నేను. శ్రీశైలం ఏమిటో ఇది? వద్దండి, ఏ వద్దండి బాబు, చూడం వద్దు, పైకి పోతాం. ఇలాంటి సాధించి ముఖ్యమంత్రి మళ్ళా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కలగకూడదు. మరి కూటమి కలవడం వల్ల మంచిదే జరిగిందంట. చాలా మంచి జరిగిందండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆ మంచి అప్పుడెప్పుడు నుంచి ప్రారంభం అయ్యిందండి. డాడీ ఇంకా రెచ్చిపోయిందండి. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. ఏదో తేడాగా ఉందేంటి? తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన